ప్రాచీన కాలంలో మహిళలకి ఎలాంటి స్వాతంత్రం ఉండేదంటే వాళ్ళు ఎంతమంది భాగస్వాములతోనైనా కలిసి ఉండొచ్చు. ఏంటి నిజమా? మరి అలాగైతే ఇప్పుడున్న మార్పు ఎలా వచ్చిందంటారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఈ మార్పుకు కారణం ఋషి ఉద్దాలక కుమారుడైన శ్వేతకేతు వల్ల జరిగింది. ఒకరోజు శ్వేతకేతు తన తల్లిదండ్రులతో కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వెంటనే శ్వేతకేతు తల్లి అతని చెయ్యి పట్టుకుని అతని వెంట వెళ్లిపోయింది. శ్వేతకేతుకి ఇదంతా చూసి చాలా కోపం వచ్చింది. ఒక్కసారిగా తనకంతా అయోమయంగా అనిపించింది. అతని మనసులో ఒకటే ఆలోచన, ఏంటిదంతా? మా అమ్మ ఇలా పరపురుషుడితో వెళ్ళిపోతుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య స్థిరత్వం, నమ్మకం ఉండాలి కదా. ఇప్పుడు నా తల్లి చేసిన పని పశుపక్షాదులు చేసే పని లాంటిదని బాధపడ్డాడు. అప్పుడు శ్వేతకేతు తండ్రి అతనికి దీని గురించి వివరిస్తూ, ఇది చాలా సామాన్య విషయం. ఇక్కడ పురుషులలాగే స్త్రీలకు కూడా వారి భాగస్వామిని ఎంచుకోవడానికి పూర్తి అధికారం ఉందని చెప్పాడు. కానీ శ్వేతకేతుకి ఈ నియమం నచ్చలేదు. వెంటనే అతను అందరినీ ఒప్పించి ఇక నుంచి స్త్రీలకు ఒకే భర్త ఉండాలనే నియమాన్ని తీసుకొచ్చాడు. మరి పురుషులకి ఈ నియమం ఎందుకు లేదంటారా? నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను.